హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 18-19 ఆగస్ట్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా మనము స్వాతంత్ర దినోత్సవం మరియు రాఖీ సందర్భంగా మనము ప్రకటించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన యాప్లో ఆఫర్స్ అయితే అలాగే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అయితే చాలా బాగుందండి. 1.5 year వ్యాలిడిటీ అండి. 1.5 year వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్, మంత్లీ మ్యాగజైన్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. వీటితో పాటుగా 1500 జీకే బిడ్ బ్యాంక్ కూడా అందుబాటులో ఉంటుంది విత్ పీడిఎఫ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్లస్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు క్రమం తప్పకుండా మనము క్లాసెస్ వినాలి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. జస్ట్ 99 రూపీసే ప్రజెంట్ ఆఫర్ ఉంది కాబట్టి తీసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, యాప్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంటుంది, తీసుకోండి. ఓకేనా? సో కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న ఆర్కిడ్ జాతి గ్యాస్ట్రోడియా ఇండికా ప్రాణిని కనుగొన్న ఫాంబోంగ్లో వన్యప్రాణుల అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఫాంబాంగ్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ వేర్ ఇన్ ద రీసెంట్లీ డిస్కవర్డ్ స్పైసెస్ ఆఫ్ ఆర్చిడ్ గ్యాస్ట్రోడియా ఇండికా వాజ్ ఇన్ ద న్యూస్? ఎక్కడుందండి మరి ఇది? ఆప్షన్ బి, సిక్కిం రాష్ట్రంలో ఉంది. వివరాలు చూద్దాం. కొత్తగా కనుగొనబడిన ఆర్కిడ్ జాతి గ్యాస్ట్రోడియా ఇండికా భారతదేశంలోని సిక్కింలోని ఫాంబోంగ్లో వన్యప్రాణుల అభయారణ్యంలో వృక్ష శాస్త్రజ్ఞుడు మధుసూదన్ కనాల్చే కనుగొనబడింది. ఈ యొక్క ఆర్చిడ్ గుర్తించదగినది ఎందుకంటే ఇది దాని పువ్వులను తెరవదు. ఈ ఆర్కిడ్లలో అరుదైన లక్షణం. ఇది భారతదేశంలో మొట్టమొదటి క్లిస్టోగామస్ ఆర్చిడ్గా గుర్తింపు పొంది. ఇది ఒక రకమైన మొక్క అండి. దీనికి పువ్వులు పూస్తాయి కానీ అవి విప్పుకో, మొగ్గలలాగానే ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? మరి గ్యాస్ట్రోడియా ఇండికా 1950 నుంచి 2100 మీటర్ల ఎత్తులో కనుగొనబడింది. ఈ ఆవిష్కరణ భారతదేశంలో గ్యాస్ట్రోడియా జాతుల సంఖ్యను 10కి పెంచుతుంది. ఈ కొత్త అన్వేషణ యొక్క నమూనాలను భద్రపరచడానికి నికాల్ హెర్బేరియం నమూనాలను కూడా సిద్ధం చేసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో AIM-174B క్షిపణిని మోహరించిన దేశం ఏది? విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డిప్లాయిడ్ AIM-174B మిజైల్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇట్స్ మిలిటరీ క్యాపబిలిటీ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్? ఏ దేశం అండి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమెరికా. వివరాలు చూద్దాం. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా వైమానిక ప్రయోజనాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన వైమానిక సామర్థ్యాలను పెంచుకోవడానికి యుఎస్ నావికా దళం AIM-174B క్షిపణిని మోహరించింది. మరి దీని గురించి చూసినట్లయితే AIM-174B అనేది రెథియాన్ SM-6 ఆధారంగా రూపొందించబడిన కొత్త క్షిపణి. మరియు ఇది ఏదైనా యుఎస్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి కంటే ఎక్కువ దూరాన్ని కలిగి ఉంది. జూలైలో బహిరంగంగా గుర్తించబడింది. ఇది 400 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఇది AIM-120 ఆమ్రామ్ యొక్క గరిష్ట పరిధి 150 కిలోమీటర్లు అంటే 93 మైళ్ళని గణనీయంగా అధిగమించింది. దాన్ని విస్తరించిన పరిధిలో AIM-174B యుఎస్ విమానాలను బెదిరింపుల నుండి మరింత దూరంగా ఉంచడానికి అనుమతిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూద్దాము. కేంద్ర మంత్రివర్గము 30,765.5 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపిన దేశంలోని 3 మెట్రో ప్రాజెక్టులలో లేనిది క్రింది వాటిలో ఏది? మొత్తం 3 మెట్రో ప్రాజెక్టులకైతే అనుమతి ఇవ్వడం జరిగిందండి. మరి ఆ మెట్రో ప్రాజెక్టులలో క్రింది వాటిలో ఏది లేదు అనేది క్వశ్చన్. Which of the following is not among the 3 metro projects in the country approved by the Union Cabinet at an estimated cost 30,765.5 crores? Answer option D అండి, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 3. వివరాలు చూద్దాం. నగర రవాణాను మెరుగుపరచడానికి భారతదేశంలో 3 కొత్త మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అవి బెంగళూరు మెట్రో ఫేజ్ 3, తానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో మరియు పూణే మెట్రో యొక్క పొడిగింపు మొత్తం అంచనా వ్యయము 30,765.5 కోట్ల రూపాయలు. బెంగళూరు మెట్రో ఫేజ్ 3 ఈ విస్తరణ ద్వారా ప్రస్తుతం ఉన్న మెట్రో నెట్వర్క్కు 42.3 కిలోమీటర్లు జోడించడంతో పాటు 14 కొత్త స్టేషన్లను ప్రవేశపెడతారు. ఇది కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ వంటి కీలక ప్రాంతాలను కలుపుతుంది. ఒక గుర్తించదగిన లక్షణం 22.8 కిలోమీటర్ల భూగర్భ విభాగము. ఇది ఉపరితలంపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. అధునాతన టర్నలింగ్ సాంకేతికతను ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ 2025 నాటికి పూర్తవుతుంది. సో హైదరాబాద్ మెట్రో ఫేజ్ మాత్రం లేదండి, బెంగళూరు మెట్రో ఫేజ్ 3 ఉంది, తానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో, పూణే మెట్రో యొక్క పొడిగింపు కూడా ఇందులో ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, జనవరి 1, 2025 నుంచి 2 నెలల నిర్బంధ సైనిక సేవను తిరిగి ప్రవేశపెట్టే ప్రణాళికలను ఇటీవల ప్రకటించిన దేశం. విచ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ ప్లాన్ టు రీఇంట్రడ్యూస్ 2 months ఆఫ్ కంపల్సరీ మిలిటరీ సర్వీస్ ఫ్రమ్ January 1, 2025. అంటే ప్రతి ఒక్కరు కూడా మిలిటరీలో వర్క్ చేయవలసి ఉంటుంది. ఏ దేశం అండి? క్రొయేషియా, యూరోపియన్ కంట్రీ అండి. క్రొయేషియా జనవరి 1, 2025 నుండి 2 నెలల నిర్బంధ సైనిక సేవను తిరిగి ప్రవేశపెట్టే ప్రణాళికను ప్రకటించింది. ఈ నిర్ణయం ఐరోపాలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా వచ్చింది. ఉక్రెయిన్లో రష్యా చర్యలు మరియు సంఘర్షణల చరిత్ర కలిగిన ప్రాంతమైన బాల్కాన్స్లో సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. క్రొయేషియాలో నిర్బంధానికి సంబంధించిన నేపథ్యం. క్రొయేషియా 2008లో తప్పనిసరిగా సైనిక సేవను తాత్కాలికంగా నిలిపివేసింది. వాలంటీర్ ఆధారిత మిలిటరీకి మారింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాతావరణం కారణంగా క్రొయేషియా ప్రభుత్వము జాతీయ రక్షణను బలోపేతం చేయడానికి బలవంతపు సైనికులను తిరుగు తీసుకురావాలని కూడా నిర్ణయించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రిని 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించిన దేశం క్రింది వాటిలో ఏది? Which of the following countries successfully landed the world's first portable hospital from a height of 50,000 feet? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా అండి, భారతదేశమే. చూద్దాం. భారత వైమానిక సైనిక దళాలు సంయుక్తంగా ఒక పోర్టబుల్ ఆసుపత్రిని పారాద్రాస్ చేశాయి. ఆరోగ్య మైత్రి హెల్త్ ట్యూబ్లో పేర్కొనే ఈ హాస్పిటళ్లను 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రయోగము విజయవంతమైందంటూ రక్షణ శాఖ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి ఇదే. విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు సకాలంలో అత్యవసర సేవలు అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశతకు అనుగుణంగా తాజా ఆపరేషన్ను నిర్వహించినట్లుగా రక్షణ శాఖ తెలిపింది. ఇందుకోసము వాయుసేనకు చెందిన C-180Z సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని ఉపయోగించారు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన రాకేష్ పాల్ భారత రక్షణ వ్యవస్థలోని ఏ విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు? రాకేష్ పాల్, హూ డైడ్ రీసెంట్లీ వాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ విచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్? ఆప్షన్ సి అండి, భారత గస్తీ దళ డైరెక్టర్ జనరల్. ఓకేనా, వివరాలు చూద్దాం. భారత తీర గస్తీ దళ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ చెన్నైలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. చెన్నైలో ఆదివారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా INS అడయార్లో విధుల్లో ఉన్న ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆయన మృతి గురించి తెలుసుకున్న రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం భౌతిక కాయాన్ని ఢిల్లీకి తరలించనున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక దేశంలో రోజుకు సగటున ఎన్ని లైంగిక దాడులు మహిళలపై జరుగుతున్నట్లు ప్రకటించింది. నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్ ఏజెన్సీ రిపోర్ట్ హౌ మెనీ సెక్సువల్ అసాల్ట్స్ ఆన్ ఉమెన్ పర్ డే ఇన్ ద కంట్రీ అండ్ యావరేజ్. ఏంటండి? సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, 86 రేప్ కేసులు అండి ప్రతి రోజుకు నమోదవుతున్నట్లుగా తెలియజేశారండి. చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నామని చెప్పేసి మనమైతే గుర్తుంచుకోవాలి.
పని ప్రదేశాలు, ఇండ్లు, బయట ఇలా ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, దేశంలో ప్రతి గంటకు సగటున 4 లైంగిక దాడులకు గురవుతున్నారని అధికారికంగా వెల్లడిస్తున్నాయి. 2017-2022 మధ్య రోజుకు సగటున 86 రేప్ కేసులు నమోదవుతుండగా 82 కేసుల్లో రేపిస్టులు బాధిత మహిళలకు తెలిసిన వాళ్ళే కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఎవరో దూరం వాళ్ళు కాదండి, దగ్గరుండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే ఇంత పెద్ద ప్రాబ్లం అయితే ఉన్నట్లుగా అయితే ఇక్కడ తెలియజేశారండి. 2017-2022 మధ్య దేశంలో మొత్తం 1.89 లక్షల లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయని, ఇందులో 1.91 లక్షల మంది బాధితులుగా ఉన్నారని జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక వెల్లడించింది. 1.79 లక్షల కేసుల్లో తెలిసిన వాళ్లే మహిళలపై లైంగిక దాడులు పాల్పడడం గమనార్హం. దేశంలో భారీ సంఖ్యలో మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకుంటే నిందితులకు శిక్షలు పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. 2014-2022 మధ్య శిక్షా రేటు 27-28% మధ్యనే ఉందని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. రాజస్థాన్లో అత్యధికంగా 2022లో దేశవ్యాప్తంగా 31,516 లైంగిక దాడి కేసులు నమోదు కాగా, రాజస్థాన్లో అత్యధికంగా 5,399 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఓకేనా, ఢిల్లీ, ఇంకో కొన్ని ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ ఇవి వరుస క్రమంలో అయితే ఉన్నాయి. ఇక్కడ పేర్లు మిస్ అయ్యాయి, గమనించాలి. ప్రతి లక్ష జనాభాను చూస్తే ఉత్తరాఖండ్లో అత్యధికంగా లైంగిక దాడులు 15 ఉన్నాయి. తర్వాత స్థానాల్లో 14 చొప్పున రాజస్థాన్, చండీగఢ్, హర్యానాలో 13, ఢిల్లీ, లక్షద్వీప్లో 12 చొప్పున ఉన్నాయి. మొత్తం 2022లో దేశంలో ప్రతి లక్ష జనాభాకు 5 లైంగిక దాడులకు గురవుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సో చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అయితే మనం ఉన్నట్లుగా అయితే అర్థమవుతుందండి. ఇటీవల కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్గా అయితే మనం చెప్పవచ్చు. దాన్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో చాలా అంటే చాలా తీవ్రంగా శిక్షించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చూడాలి, మరి వేచి చూడాలి ఏమవుతుందనేది. నెక్స్ట్, ప్రేరణ ప్రోగ్రామ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది? ప్రేరణ ప్రోగ్రామ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ ఏ విద్యా మంత్రిత్వ శాఖ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ NPSS లక్ష్యం ఏంటి? వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్? ఆప్షన్ ఏ పురుగు మందుల చిల్లర వ్యాపారులపై రైతులు ఆధారపడడాన్ని తగ్గించడము. నెక్స్ట్ వన్, గ్యాస్ట్రోడియా ఇండికా ఒక ప్రత్యేకమైన ఆర్చిడ్ జాతి సిక్కింలోని అభయారణ్యంలో ఇటీవల కనుగొనబడింది. గ్యాస్ట్రోడియా ఇండికా, ఏ యూనిక్ ఆర్చిడ్ స్పైసెస్, వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ సాంక్చురీ ఆఫ్ సిక్కిం? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫాంబోంగ్లో వన్యప్రాణుల అభయారణ్యము. ఇండో పసిఫిక్ AIM 174B అనే అత్యంత సుదూర శ్రేణి గగనతల క్షిపణిని ఏ దేశం ఇటీవల ప్రవేశపెట్టింది? రిపీటెడ్ క్వశ్చన్ కదా. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ద AIM 174B, an extremely long range air to air missile in the Indo Pacific region? అమెరికా అండి, అమెరికా. ఇటీవల వార్తల్లో కనిపించే కాలిఫోర్నియం అంటే ఏంటి? వాట్ ఈజ్ అ కాలిఫోర్నియం రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది అత్యంత రేడియో ధార్మికత కలిగినటువంటి మూలకం అండి. ఇటీవల బీహార్ రాష్ట్రంలో దీన్ని స్మగుల్ చేస్తుండగా పట్టుకున్నారు. చాలా తక్కువ బరువు అండి, ఒక 1/2 kg అలా ఉంటుంది, కానీ దాని విలువ మాత్రము కొన్ని 100 కోట్లలో ఉంటుందట అండి. దాన్ని ముఖ్యంగా చాలా అంటే చాలా పరిశోధనలకు ఉపయోగిస్తారంట. ఓకే, అణు రియాక్టర్లలో ఉపయోగిస్తారట, అణుబాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తారంట. సో అది చాలా ప్రత్యేకమైనదండి. సో అదైతే ఇటీవల వార్తల్లో ఉంది. పోలీసులు అయితే ఎటకెళ్ళకు పట్టుకున్నారు, దాన్ని గమనించాలి. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.